హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఈ బుట్టా హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దానికోసం మనది ఇది బ్లౌజ్ క్లాత్ అండి. సో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. దానికంటే ముందు ఫస్ట్ నార్మల్ హ్యాండ్ అనేది పేపర్ పైన కట్ చేసి దాంతో మీకు ప్రిల్స్ ఎలా కట్ చేయాలి, ఎలా పెట్టాలనేది చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనకి బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారండి. సో ఆమ్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 5, లూజ్ వచ్చేసి 11 or 12 అలా ఉందండి. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్. సో ఇదే 5 ఇంచులను ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, నార్మల్ హ్యాండ్ కటింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ విధంగా 5 ఇంచులు, 4 ఇంచులు ఉంది. నేను దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 5 ఇంచులు తీసుకున్నాను. ఎందుకంటే ఖర్చుల కోసం నార్మల్ హ్యాండ్ మెజర్ అయ్యి చేస్తున్నాను నేను. ఇక్కడ 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్, తర్వాత 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చంక డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నానండి. కింది వైపు నుండి తీసుకున్నా మనం 2 లేదా 2.25 అలా తీసుకున్నా కూడా సరిపోతుంది. చిన్న హ్యాండ్స్కి అయితే ఈ విధంగా, షార్ట్ స్లీవ్స్కి అయితే ఈ విధంగా మనం కింది వైపు నుండి తీసుకున్నా పర్వాలేదు, ఇందులో హాఫ్ తీసుకున్నా పర్లేదు అన్నమాట. 5 ఇంచులు ఉంది కదా, కింది నుండి ఒక 2.5 ఇంచులు పైనుండి అయినా కూడా ఆ విధంగా సగం తీసుకోవాలండి. హాఫ్ స్లీవ్స్ అయితే ఈ విధంగా ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఈ విధంగా 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ నుంచి కర్వ్ కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నార్మల్ హ్యాండ్ ఈ విధంగా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఎందుకంటే నార్మల్ హ్యాండ్ కటింగ్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. మామూలుగా నార్మల్ హ్యాండ్, ఇది నార్మల్ హ్యాండ్ మెజర్. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా ఇది నార్మల్ హ్యాండ్ కట్ అయితే చేసేసాము. ఇప్పుడు లైనింగ్, ఈ లైనింగ్ క్లాత్ మనం బ్లౌజ్ పీస్ కట్ చేయగా ఉంది కదా, అదనమాట. మామూలుగా అయితే ఈ విధంగా కట్ చేసుకుంటాం మనం మామూలు హ్యాండ్ అయితే, కానీ ఇది పఫ్ స్లీవ్ కాబట్టి మన క్లాత్ ఎక్కువ పడుతుంది. సో దానికోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకి పైనకి ఇంకొక 2 ఇంచులు ఎక్కువ ఉండే విధంగానే ఈ విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇటువైపు ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా వేసుకొని ఈ విధంగా చూడండి, నార్మల్ హ్యాండ్ పెట్టిన తర్వాత మనకు ఒక 2 ఇంచుల పొడవు అనేది ఇంకొంచెం ఎక్కువ ఉండాలండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని పైన మనకి 2 ఇంచుల వరకు ఉందా లేదా అనేది చెక్ చేసుకొని నాకు ఇప్పుడైతే వచ్చేసింది 2 ఇంచులు. సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ అనేది కరెక్ట్గా చేసుకొని మనకి ఇటు చివరికి కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, కాకపోతే మనం ఫోల్డింగ్ వేసుకున్న వైపుకి మాత్రం అటు హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ మనం నార్మల్ హ్యాండ్ కట్ చేసిన దానికి 2 ఇంచులు ఎక్కువ ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నార్మల్ హ్యాండ్ కట్ చేసాం కదా, అది వేసుకొని కట్ చేసే కంటే ముందు మనం ప్రిల్స్ అంటే కుచ్చుల కోసం ఒక 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా సేమ్ ఇదే 2.5 పై వైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ ఇది. చూడండి, ఇక్కడ నేను క్రాస్ లైన్స్ కూడా డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇది కుచ్చుల పార్ట్, కుచ్చుల కోసం మనం 2.5 ఇంచులు, మీ క్లాత్ ఇంకా కొంచెం ఎక్కువ ఉందనుకుంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు 2.5 ఇంచుల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గర నుండి మనం ఇంతకుముందు నార్మల్ హ్యాండ్ కట్ చేసాం కదా పేపర్ కట్టింగ్, ఆ కట్టింగ్ని అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా డ్రా చేసుకుంటూ రావాలి చుట్టూ. సో ఇటువైపు కూడా ఇక్కడ కూడా ఈ విధంగా ఇప్పుడు 2 ఇంచుల పైనకి డ్రా చేసుకున్నాం కదా లైన్, ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఇది నార్మల్ హ్యాండ్ ఈ విధంగా వచ్చేసింది. సో ఇదే లెంత్తో ఇక్కడ వరకు మనం డ్రా చేసుకున్నాం. పైన మాత్రం 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది ఎందుకంటే కుచ్చుల కోసం, ఇక్కడ కూడా పైన పఫ్ రావాలి కదా దానికోసం. సో ఇప్పుడు ఆ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి ఈ విధంగా కర్వ్ షేప్ ఇందులో కలిపేసుకోవాలి మనం, అంతే, ఏం లేదు.
చాలా సింపుల్ అండి. పైనకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాము. కుచ్చుల కోసం ఇటువైపు మాత్రం 2.5 ఇంచులు అనేది స్టార్టింగ్ దగ్గర నుండి తీసుకున్నాము. ఈ విధంగా 2 ఇంచుల దగ్గర నుండి క్రాస్ లైన్ ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇందులోకి కలిపేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ ఈ విధంగా మనం పైన 2 ఇంచుల లైన్ దగ్గర నుండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో క్లోజ్ ఉంది కదా, అది ఓపెన్స్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మనకి పఫ్ స్లీవ్స్ కోసం లైనింగ్ పార్ట్ అయితే కట్ చేసాము. ఇప్పుడు ఈ విధంగా సేమ్ ఇప్పుడు లైనింగ్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో ఈ మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్స్ ఈ విధంగా పెట్టేసుకొని ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటూ రావాలి. సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. పఫ్ స్లీవ్స్ అనేవి చాలా బాగుంటాయి. బ్లౌజ్కైనా, డ్రెస్సెస్కైనా, చిన్నపిల్లల డ్రెస్సెస్కైనా. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మోడల్ అనేది ఒకటే అండి. సైజెస్ని బట్టి చిన్నగా పెద్దగా మారుతూ ఉంటాయి అంతే. సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 2.5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఇదే మార్కింగ్ని కింది వైపున కూడా ఈ విధంగా సమానంగా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హ్యాండ్ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మీద లైనింగ్ అనేది పెట్టేసుకున్నాం ఈ విధంగా. సో ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చుతో, ఎందుకంటే మనం పైన ఒక 1/2 ఇంచు కిందికి 1/2 ఇంచు ఖర్చు కోసం మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాం. సో ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చుతో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా నేను డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కడైనా కిందికి పైకి స్టిచ్ అనేది వస్తే దీంతో సరి చేసుకోవచ్చు రెండో కుట్టుతో. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఇటువైపు లైనింగ్ ఈ విధంగా తిప్పేసి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత చుట్టూ మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కింద ఎడ్జ్ పూర్తిగా కింది వైపున ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. తర్వాత చుట్టూ కూడా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 కలిపి కుట్టు వేసుకుంటూ రావాలి చుట్టూ కూడా. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం స్మూత్గా చాలా జారిపోతున్నట్టుగా ఉంది. సో దానికోసం ఈ విధంగా కొంచెం ముడతలాగా వస్తాయి కొన్ని క్లాత్లు ఇంతే. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను నేను. మనం జాయింట్ చేసుకోగా మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కుచ్చులు ఏ విధంగా పెట్టాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి 2.5 ఇంచుల లైన్ అనేది కనిపిస్తుంది కదా, కటింగ్ చేసినప్పుడు ఉన్న లైన్. సో దాన్ని అదే లైన్ని ఈ విధంగా ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇటువైపు పెట్టేసుకున్న తర్వాత కుచ్చులు అనేది ఆ మధ్యలోనే వస్తాయి. ఈ విధంగా మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకొని ఇక్కడ ఈ లైన్ నుండి ఒక 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి కుచ్చులు అనేది స్టార్ట్ అవుతాయి. కింది వైపు కూడా అంతే సేమ్. ఇది మిడిల్ పార్ట్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇది మిడిల్ పార్ట్ అని తెలియడానికి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచులకి, అక్కడ నుండి ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు ఈ విధంగా చిన్నది ఏదైనా ఇలాంటిది ఈ సీమ్ రిప్పర్తో పెడుతున్నానండి. కుచ్చులు నేను చిన్నగా రావడానికి కోసం ఏదైనా సన్నం పుల్ల లాంటి దాంతోనైనా పెట్టేసుకోవచ్చు. కుచ్చులు ఎంత చిన్నగా వస్తే అంత బాగుంటాయి. సో ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు
ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా క్లాత్ అనేది అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్గా ఈ విధంగా ఉండే విధంగా ఎక్కువ తక్కువ రాకుండా పెట్టేసుకోవాలి. చూడండి పైన ప్రిల్ అనేది వచ్చేసింది, మనకు కుచ్చు అనేది పెట్టేసాము. ఇప్పుడు కింది వైపున ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మనం, ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ పట్టీలాగా వస్తుందండి, ఒకటి కుచ్చులు పెట్టిన తర్వాత ఒక పట్టీలాగా వస్తుంది. సో దానికోసం ఒక 1 ఇంచ్ ఈ విధంగా కింది వైపు నుండి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టార్టింగ్లో మార్కింగ్ చేసాం కదా, ఇటువైపు అటువైపు ఈ మార్కింగ్ నుండి ఆ మార్కింగ్ వరకు మధ్యలో ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను, ఒక కుచ్చు ఇటువైపుకి ఒక కుచ్చు అటువైపుకి ఈ విధంగా పెట్టేస్తున్నాను. మనం మామూలుగా చిన్నపిల్లల క్యాప్స్కి పెడతాం కదా, అలాగా ఒక కుచ్చు ఇటువైపుకి మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఈ విధంగా. చూడండి మనకి తెలిసిపోతుంది ఇక్కడ ప్రిల్స్ అనేది, ఒకటి ఇటువైపుకి ఒకటి అటువైపుకి ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది చూడండి ఇలా కనిపిస్తుంది. పఫ్ అనేది ఈ విధంగా చూడండి, మనకు నార్మల్ హ్యాండ్ ఇప్పుడు కట్ చేసింది ఈ విధంగా పెట్టి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. మిగతా పఫ్ పార్ట్ కాకుండా చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. కుచ్చు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేను ఒక 1.5 ఇంచ్ విడ్త్తో ఒక పీస్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇంతకుముందు కింది వైపు ఒక 1 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద ఈ పట్టీలాగా స్టిచ్ చేయాలండి. ఇక్కడ మామూలుగా చిన్న లేస్ ఉన్నా కూడా వేసుకున్నా సరిపోతుంది, కాకపోతే ఇక్కడ నేను కాంట్రాస్ట్ కలర్ ఉన్నా వేసుకున్నా సరిపోతుంది. శారీలోది కాంట్రాస్ట్ కలర్ ఉన్నా కూడా వేసుకున్నా సరిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళకి మాత్రం శారీ ఓవరాల్గా ఇలాగే వచ్చింది, కాంట్రాస్ట్ ఏం రాలేదండి. సో నేను ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీస్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కింది వైపు మనం ఇంతకుముందు 1 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎడ్జ్న కుట్టు వేసుకొని పైన కూడా ఫోల్డ్ చేయాలి. ఈ క్లాత్, ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ విడ్త్ కనిపించే విధంగా పట్టీలాగా చిన్న 1/2 ఇంచ్ విడ్త్ పట్టీ మనం పెట్టేసుకున్నట్టుగా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టు అనేది వేసేసుకోవాలండి. చూడండి ఇది కుట్టిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసాం. చూడండి పట్టీ ఈ విధంగా నేను సెల్ఫ్ కలరే వేసాను. పఫ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి మనకి షేప్ అనేది కింది వైపున ఈ విధంగా ఉంటుంది. సో రెండో హ్యాండ్ కూడా ఇంకొక హ్యాండ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా హ్యాండ్స్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత షేప్ చూడండి ఈ విధంగా వస్తుంది. చూడండి ఇటువైపు బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. పఫ్ అనేది ఈ విధంగా ఈ డ్రెస్లకైనా చిన్నపిల్లల డ్రెస్లకైనా చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్స్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.